హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, అంటే నీకు ఖచ్చితంగా వస్తుందని నీ మీద నీకు హోప్ ఉండిందా, లేదంటే మీ పేరెంట్స్ ఏమైనా పుష్ చేశారా? లేదు, నేను నా కష్టాన్ని నమ్ముకొని దానికి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. చాలా పెద్ద పాట చెప్పేసింది, కష్టాన్ని నమ్ముకొని దాని ఫలితాన్ని. ఓకే, రైట్. స్కూల్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? స్కూల్ ఈజ్ వెరీ బెస్ట్. అసలు మా స్కూల్ గురించి చెప్పాలంటే మా స్కూల్ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తుంది, ఫస్ట్ కూడా వచ్చింది చాలా వాటిల్లో. చదువే లోకంగా ఉంటావా, లేదంటే మిగతా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతావా? లేదు, స్కూల్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్, కరాటే, ఇంకా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడతాం మేము. నువ్వు దేంట్లో ఉంటావు ఎక్కువగా? నేను ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్టడీస్లో కూడా అన్నీ. ఓకే, అన్నిట్లో అని అంటే మరి కొంచెం టైం టేబుల్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఇంట్లో ఉన్నప్పుడు, లీజర్ పీరియడ్స్ ఉన్నప్పుడు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా. అంటే ఇప్పుడు స్కూల్కి సంబంధించిన సిలబస్ చదవాలంటే ఎన్ని గంటలు చదవాలి? ఈ ఎన్ఎంఎస్కి సంబంధించి ఎన్ని గంటల పాటు వాడిని ప్రిపేర్ అయితే మనం స్కాలర్షిప్ కొట్టచ్చు? ప్రిపరేషన్ అనేది ఎన్ఎంఎస్ సిలబస్ 7th నుంచి ఉంటుంది. 7th టోటల్ సిలబస్ అండ్ 8th ఆఫ్. సో మనం టీచర్స్ ఎలా అంటే మాకు 7thలోనే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పేవారు, మేము దాన్ని హైలైట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక దాని గురించి చదివాళ్ళం. అంటే సడన్గా ఎగ్జామ్ అనగానే నెక్స్ట్ డే చదవడం కాకుండా ఎప్పటికప్పుడు చదివేవాళ్ళం. ఓకే, ఇప్పుడు 7thకి వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే ఈ ఎన్ఎంఎస్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయా? ఏ విధంగా ఉంటుంది? అంటే మనం చదివేదే ఉంటుంది, కానీ దానికి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, మ్యాట్ అనేది ఎక్స్ట్రా ఉంది అందులో. ఓకే, అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏంటి అసలు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ. నీకు నచ్చే సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ. ఎందులో ఎక్కువగా స్కోరింగ్? ఎందులో అంటే బయోఫిజిక్స్. ఓకే, నీ లక్ష్యం ఏంటి? ఇప్పుడైతే స్కాలర్షిప్ వచ్చేసింది, ఓకే. లక్ష్యం ఇప్పుడు అన్నిట్లో పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ లక్ష్యం గురించి చూడొచ్చు కదా. అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పి అంటారు కదా, ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే దానికి సంబంధించి మనం అప్పుడప్పుడైనా ఆ లక్ష్యం మన కళ్ళ ముందు కదులుతూ ఉంటే, ఎందుకంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకొని ఆ తర్వాత ఫలితం అని చెప్పేసి అన్నావు కాబట్టి, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అటువైపు మన అడుగులు అప్పుడో ఇప్పుడో పడుతూ ఉంటాయి. ముందున్న మీ సార్ వాళ్ళ సజెషన్స్ తీసుకొని అటువైపు నడవచ్చు కదా. ఈవెంట్ మేనేజ్మెంట్.